ఎంతో టేస్టీ అయిన సన్న మురుకులు ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పాను ఈ వీడియోలో. ఇట్లా చేస్తే టేస్ట్ బాగా వస్తుంది, బయట స్వీట్ షాప్లో కొనుక్కున్నట్టే ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. బయట రెడీమేడ్ శనగపిండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనం పచ్చిపప్పుతో కొట్టియచ్చు. శనగపిండి అనేది మనం శనగపిండిని బాగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దానిలో 1 స్పూన్ కారం వేసాను. కొంచెం స్పైసీ తింటే మీరు 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ కారము శనగపిండి వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను. 1.5 స్పూన్ ఉప్పు వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం కలవకపోతే మురుకులు అనేది టేస్టీగా ఉండవు. ఇట్లా చేత్తో అయినా కలుపుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో కొంచెం వాటర్ పోసుకొని మనం టేస్ట్ చేయాలి. ఫస్ట్ కొంచెం పిండి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసి నేను మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మిక్స్ చేయటమే. కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒకేసారి మొత్తం పోసుకుంటే జావ అయిపోతుంది పిండి. కొంచెం కొంచెం పోసుకుంటే వాటర్ మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది. ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసినా మనకి బయట ఎట్లయితే మనం కొనుక్కొని తింటామో అదే టేస్ట్ అనేది వస్తుంది మనకి. చూసారు కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇట్లా పిండి ఉండాలి. నేను మురుకులు చేసే మిషన్ ఉంటుంది కదా, దానిలో సన్న జాలి ప్లేట్ తీసుకొని ఇంకా ఈ పిండి పెట్టేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చూసారు కదా, పిండి ఎట్లా ఉండాలో. మరీ జావ ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇట్లా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఒక్కోసారి బాగా జావ అయిపోతుంది, అందుకే మనం చూసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మురుకులు చేసే మిషన్లో పెట్టాను ఫ్రెండ్స్. ఈ మురుకులు చేసే మిషన్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు నూనె ఫ్రై చేసుకొని నూనెలో వేసుకుంటాను. ఇట్లా ఒత్తుకోవటమే మురుకులు అనేది. ఈ మిషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఆయిల్ అనేది ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది మనం వేస్తున్నప్పుడు. బబుల్స్ ఆగినప్పుడు మనం తిప్పుకోవాలి కార్పూస అనేది. ఇది ఒక్కొక్క వాయ నాకు 5 మినిట్స్లో అయిపోయింది. ఈజీగా కాలుతుంది ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. మనకి ఎప్పుడు కాలిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ బబుల్స్ అనేది ఆగిపోతాయి. అప్పుడు డైరెక్ట్గా తీసేసుకోవటమే. మీరు పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైనా ఇవ్వచ్చు మనం చేసి. ఎందుకంటే ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది, 2-3 మంత్స్ వరకు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. ఫెస్టివల్స్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ పడుతుంది కంపేర్ చేస్తే బయట నుంచి కొనడానికన్నా. చూసారు కదా, వాయి వేసినప్పుడు ఆయిల్ అనేది బబుల్స్ వచ్చినాయి. ఈజీగా అయిపోతుంది. తిప్పేసుకోవటమే, ఆయిల్ బబుల్స్ ఆగిపోతే. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కామెంట్ కూడా చేయండి. నేను ఇంకా రెసిపీస్తో వస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ బబుల్స్ అయిపోయింది. ఇంకా తీసేసుకోవటమే. నాకైతే మురుకులు అనేది చాలా వచ్చినాయి. ఒక 5-6 వాయల వరకు వేసాను అనమాట. అంటే 5-6 చక్రాల వరకు వచ్చినాయి. మొత్తం చేయటానికి 15 నిమిషాలే పట్టింది. ఇది ఎందుకంటే కుకింగ్ టైం అనేది చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేయించేసుకుంటున్నాను ఆయిల్లో. చూడటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది, మళ్ళీ తింటే కూడా టేస్టీగా ఉంటుంది. మనకి బయట కొన్నట్టే ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పిండి కన్సిస్టెన్సీలో కానీ ఏమైనా కానీ నాకు కామెంట్ చేయండి. ఇంకో రెసిపీస్తో కూడా వస్తాను.
మొత్తం నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, మొత్తం చేసేసాను. అలా 2-3 కేజీస్ చేసుకుంటే పిల్లలకి హాస్టల్లో వెళ్ళి ఇవ్వచ్చు, పెద్దోళ్ళకి కూడా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నప్పుడు మనం చేసుకొని వెళ్ళచ్చు. వేరే రెసిపీస్తో కలిపితే ఈ సన్న మురుకులు అనేది చాలా తక్కువ టైంలో పడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.